మీకు అర్థమయ్యే క్లియర్గా అర్థమవుతుంది. ఇది బాండ్ ఉంది కదా, ఈ బాండ్లో ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూటమి గవర్నమెంట్ వస్తే మేము ప్రజలకు ప్రతి కుటుంబానికి ఎంత ఇస్తామనేది మన సూర్యప్రకాష్ గారు చెప్పారు. ఆడబిడ్డనేది తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువత అంటే నిరుద్యోగ అభివృద్ధి చెప్పారు. టోటల్గా కొంచెం పైకి పెట్టండి. మీరు ఇక్కడ చూడండి, జూన్ 2024 నుంచి ప్రారంభమైంది. అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే జూన్ 12 ప్రమాణ స్వీకారం ముహూర్తం ముందే పెట్టుకున్నారు కాబట్టి జూన్ 12 2024 జూన్ 12 ముహూర్తం పెట్టుకున్నారు ప్రమాణ స్వీకారం చేయడానికి. అంటే ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే, అంటే జూన్ 2024 నుండి ప్రారంభం ఈ కార్యక్రమం అంతా కూడా. అంటే జూన్ 2024 నుంచి ఏడాది కింద మొత్తం సహాయం 1,04,000 ఒక కుటుంబానికి. అంటే గవర్నమెంట్ ఇస్తానన్నది, కూటమి గవర్నమెంట్. మీరు మాకు ఓటేయండి, మేము ఈ పథకాలన్నీ మీకు ఇస్తాం. ఈ పథకాలన్నీ కలిపి ప్రతి కుటుంబానికి ఒక సంవత్సరానికి 1,04,000 మీకు మేము ఇస్తామని చెప్పారు. టోటల్గా వచ్చేటప్పటికి 5 ఏళ్ళకు అందే మొత్తం 5,20,000. 5,20,000 ప్రతి కుటుంబానికి 5 సంవత్సరాలకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2025 జూలైలో ఉన్నాం. 2024 జూన్ నుంచి ప్రారంభమయ్యి 2025 జూన్ 24కి ఒక్క పథకం ఇంట్లో మీకు ఎవరికన్నా వచ్చిందా? అంటే అప్పటికి 1,05,000 రూపాయలు మనకి ఇస్తానన్న డబ్బులు ఈ కూటమి గవర్నమెంట్ ప్రజలకు మోసం చేసి మన డబ్బులు దొబ్బేశారు. అంటే పచ్చిగా చెప్పాలంటే మన డబ్బులు దొబ్బేశారు అంతే ఈ సంవత్సరంలో. అంటే తల్లికి వందన కూడా మొన్న వేస్తారు. మొన్న ఈ కార్యక్రమం వెళ్తారు. మీరు మన గ్రామాల్లో ఎక్కడన్నా సరే ఇదే చెప్పండి. ఎందుకంటే ఈ బాండ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ బాండ్ రిలీజ్ చేశారు. ఈ బాండ్ రిలీజ్ చేసిన కూడా ప్రతి గ్రామం, అంటే మన రామపురం నియోజకవర్గంలో అంటే ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కూటమి నాయకులు ఏ కుటుంబానికి వెళ్ళాలంటే భయపడేవారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది, ఈ బాబు బాండ్ కార్యక్రమం అనేది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఇవ్వలేదు, బయటకు వెళ్ళాలి అందరూ. కొన్ని నియోజకవర్గాల్లో ఇవ్వడం జరిగింది. ఈ బాండ్లు చాలా రాష్ట్రాల్లో చాలా నియోజకవర్గంలో కుటుంబాల్లో ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి కుటుంబాల్లో, వాళ్ళ కుటుంబాల్లో. మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం అంటే ఈ బాండ్ ఇలాగే ఎవరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన బాండ్ ప్రకారం మీకు ఇంత డబ్బులు రావాలి, ఈ డబ్బులు రాకుండా ఎగదొబ్బారని చెప్పేసి అంటే వీళ్ళు చేస్తున్న మోసాన్ని ప్రజలు చెప్పాలంటే ఇంతకంటే మంచి ఉదాహరణ ఏమీ లేదు. వీళ్ళు ఇస్తానన్న డబ్బులే సంవత్సరానికి 1,04,000. ఈ స్లైడ్ ఉంది కదా మీకు, అంటే మీకు ఒక విషయం చెప్తున్నానండి. మీరు గ్రామాల్లో తిరిగేటప్పుడు మీకు ఏ విధమైన మెటీరియల్ కావాలన్నా సరే మన ఆఫీస్ ఫోన్ చేయండి, మీకు మెటీరియల్ మనం అందజేస్తాం ఆఫీస్ నుంచి. అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలి, లేకపోతే పిల్లి సూర్యప్రకాష్ ఎమ్మెల్యే అవ్వాలంటే అవరండి. ఇది ప్రజలకు చెప్తేనే ప్రజలకు అర్థమవుతుంది. ఆ చెప్పాల్సిన బాధ్యత మనందరిపై కూడా ఉన్నదండి. ఎందుకంటే సార్ ప్రసాద్ గారు మీరు మందే చాలా క్లారిటీగా ఇచ్చారు మంద ప్రతిదీ కూడా. అంటే ఈ క్యూర్ కోడ్ మన ప్రకాష్ గారి దగ్గర చెప్పారు, అందరూ ఓపెన్ చేసుకోలేని పరిస్థితులు ఉంటే కనుక మన అవసరమైతే ఈ కొటేషన్ తీసి పంచిపెడదాం ఇంటింటికి. మీకు ఈ సంవత్సరం ఎంత రావాలి, మీకు ఈ సంవత్సరం ఇంత కొట్టారు, ఈ సంవత్సరం ఉన్నా ఇది వేస్తారా లేదా. అంటే నేను ఎందుకు చెప్తానంటే, రేపొద్దుట ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మన నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఎక్కడన్నా సరే వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర ఏమన్నాయంటే, సార్ మాకు ఇస్తా అన్నారు కదా ఎందుకు రాలేదు, మాకు ఇస్తా అన్నారు కదా ఎందుకు రాలేదు, మాకు ఇస్తా అన్నారు కదా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయని అడగాలి. అడిగే అంత ఇది మనం వాళ్ళ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మీకు ఎందుకు ఉదాహరణ చెప్తానంటే, ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పారు, గతంలో మనకి ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పెట్టారు. మీరందరూ తిరిగారు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంలో. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రతి ఎమ్మెల్యే కానీ, ఆ నియోజకవర్గంలో ప్రతి ఇన్ఛార్జ్ కూడా కానీ కాలర్ ఎగరేసుకుని ప్రతి కార్యకర్త కూడా ఇలా పెట్టుకెళ్ళి చూపించి, ఇగో మేము ఈ గవర్నమెంట్ లేదు ఇచ్చాం, మేము ఈ గవర్నమెంట్ లేదు ఇచ్చాం, మేము ఈ గవర్నమెంట్ లేదు అని ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కార్యకర్తలకు ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం చెప్పేది అంటే, ఏ టీడీపీ ఎమ్మెల్యే కానీ, ఏ కూటమి ఎమ్మెల్యే కానీ ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యం వాళ్ళు చేయట్లేదు, ఎంత నిలదీస్తున్నారు. అంటే సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. దాన్ని మనం ఇంకా పెంచాలంటే కనుక ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి అర్థమయ్యేలా మనం చెప్పాలి. చాలా సింపుల్ గా చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, సంవత్సరానికి 1,04,000 ప్రతి కుటుంబానికి ఇస్తారని హామీ ఇచ్చారు. కాల్కులేషన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. కాకపోతే మీకు ప్రతి గ్రామానికి వెళ్తారంటే కొన్ని కాపీలు ఇద్దాం, మనం పార్టీ ఆఫీస్ నుంచి మనం ఇద్దాం, కొన్ని కాపీలు ఇద్దాం. మీరు ప్రతి గ్రామంలోని కూడా చూపించండి. చూడండి,
నిరుద్యోగ వృత్తి ప్రతి ఎంతమంది ఉన్నారు ఇంట్లో? నిరుద్యోగ వృత్తి ఇంట్లో ఒకరు ఉన్నారనుకో ప్రతి నెల 3,000, ఏడాదికి 36,000. అక్కడ ఒకటి పెడితే సరిపోతుంది సార్. ఇక్కడ ఒకటి తల్లికి వందనం, బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి షరతులు లేకుండా ఏడాదికి 15,000. ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా నీకు 15 అన్నారు కదా, నీకు 15 అనమాట. దీంట్లో 2 ఉంటే 2 మంది, ఇక 30,000. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి నెలకి 1,500, ఏడాదికి 18,000, ఇదో 18,000. అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి ఏడాదికి 20,000. సీఎం కిసాన్ డబ్బు కాకుండా, అంటే ఇది కాకుండా కేవలం అన్నదాత సుఖీభావ డబ్బులు ఒకటి ఉంటే ఇది 20,000. దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే ఉచిత బస్సు. ఇంతకు ఉచిత బస్సు గురించి మన వాళ్ళందరూ చెప్పారు. ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి సంవత్సరానికి ఇస్తారన్న మా 1,44,000 రూపాయలు కూడా ఈ గవర్నమెంట్ మన దగ్గర నుంచి దోచేసింది అని చెప్పగల ఇదే ప్రతి కార్యకర్త దగ్గర ఉండాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు చెప్పండి.